రైట్. కళ ఏమంటారు మీరు? అంటే అక్కడ మీ అబ్జర్వేషన్ ఏంటి? బీజేపీ స్ట్రాంగ్లీ బిలీవింగ్ 50% కన్నా ఎక్కువ ఓటింగ్ ఈసారి నమోదవుతుంది, 50 నుంచి 55 కన్నా పైగా సీట్లే వస్తాయి, అంటే నేరో కంటెస్ట్ ఎక్కడ ఉండే అవకాశం లేదు అని బీజేపీ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్. పరిస్థితి ఏమన్నా మీకు అలా కనిపిస్తోందా? ఏమంటున్నారు అక్కడ ఢిల్లీ బీజేపీ నేతలు? యా రిషి, ఇప్పుడు మనం బీజేపీ ఆఫీస్లోనే ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతము చాలామంది కూడా ఏదైతే మనకు రిజల్ట్ వెలువడుతున్న కొద్దీ కూడా బీజేపీ నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఒక్కొక్కరుగా కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తామన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ మాత్రం ఇక్కడ బీజేపీ కార్యకర్తల్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్లో మనకు కనపడుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ఇక్కడ వర్క్ చేసినటువంటి పర్సన్ ఉన్నారు. జీ ఆప్కా జో రిజల్ట్ है अभी जो भी है, मतलब लीडिंग जो भी आप देख रहे हो, आपका कैसे लग रहा है? बहुत अच्छा लग रहा है और जब फाइनल रिजल्ट्स आएंगे तो इससे भी आगे बढ़ चढ़ के आंकड़े होंगे, क्योंकि दिल्ली देश की राजधानी है और राजधानी की जो हालत 10 सालों में केजरीवाल ने कर दी है वो बहुत ही दुर्भाग्यपूर्ण थी। इसीलिए प्रधानमंत्री जी ने आम आदमी पार्टी को नया नाम दिया आपदा, क्योंकि दिल्ली के लिए वो आपदा ही साबित हुई। दिल्ली में सड़कों की स्थिति खराब हो गई, दिल्ली में सफाई की स्थिति खराब हो गई, दिल्ली में पीने का साफ पानी लोगों को नहीं मिल रहा था। तो लोगों को विश्वास हुआ कि जो भारतीय जनता पार्टी पूरे देश में लोगों को बेसिक सुविधाओं के साथ साथ देश को आगे ले जाने का काम कर रही है, वही मोदी जी दिल्ली को भी आगे ले जा सकते हैं। रिजल्ट अभी भी टाइम है। उधर आम आदमी पार्टी बोल रही है नहीं हम गवर्नमेंट फॉर्म करेंगे, बट बीजेपी बोल रही है हम फॉर्म, बट जो रिजल्ट है ना जो आगे पीछे है, मतलब आपको उम्मीद है? देखिए अभी अगर रुझानों की बात हम करें 10 बज चुके हैं, 10 AM का समय है और अभी भी हम आम आदमी पार्टी से दुगनी सीटों पर आगे चल रहे हैं। तो ट्रेंड्स ऐसे अचानक से नहीं बदलते हैं, ट्रेंड सब शुरू हो गए, ईवीएम की गिनती शुरू हो गई है और आम आदमी पार्टी से दुगनी सीटों पर भारतीय जनता पार्टी आगे चल रही है और कई ऐसी सीटें हैं जहां बिल्कुल नैरो मार्जिन से हम आगे पीछे होंगे। तो उन सीटों पर भी हम जीत हासिल करते हुए मुझे लगता है 50+ तक भारतीय जनता पार्टी जाने वाली है इस चुनाव में। దాదాపు ఖచ్చితంగా ఒక 50 సీట్ల పైగా కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తాము, ఖచ్చితంగా ఇదే విధంగా కూడా ఫామ్ చేసేటటువంటి అవకాశం ఉంది అంటున్నారు. అయితే ఇక్కడ మనకు ఏదైతే ఆఫీస్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ చూద్దాము. అయితే ముఖ్యంగా అందరూ కూడా నాయకులందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు, దీనికి సంబంధించినటువంటి పూర్తి అరేంజ్మెంట్స్ అంతా కూడా చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో గవర్నమెంట్కి సంబంధించినటువంటి బిగ్ అనౌన్స్మెంట్ ఉన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ మాత్రమే బీజేపీ నాయకుల్లో కనపడుతుంది. ఒక్కొక్కరుగా కూడా అందరూ కూడా ఇక్కడ బిగ్ స్క్రీన్స్ ముందరనే అందరూ కూడా ఇక్కడ ఉన్నట్లు కూడా మనకు మొత్తం అంతా కూడా ఈ సరౌండింగ్స్ అంతా కూడా కొంత కోలాహలంగా ఉంది. రిషి, రైట్, థ్యాంక్ యూ కళ. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఫర్ మోర్ అప్డేట్స్. శ్రీ శంకర్ స్వామీజీ మనతో జాయిన్ అయ్యారు, తెలంగాణ